హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే కరివేపాకు రైస్ అండి. అసలు ఎంతో మనకి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇట్లా తింటే మనకు కరివేపాకు దొరికినప్పుడల్లా మనం ఇలా తయారు చేసుకొని పిల్లలకు పెట్టామంటే అసలు పిల్లలు తీసి పడేసే పని లేకుండా తినేస్తారండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మనము ఇట్లా పచ్చి ఉల్లిపాయలతోటి పిల్లలకి కానీ పెద్దలకి కానీ సర్వ్ చేసామంటే అసలు చెప్పే పనే ఉండదండి. మళ్ళీ మళ్ళీ అడిగేలాగా ఉంటుంది. అంత బాగుంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. కరివేపాకు రైస్కి కావలసినవి, ఇప్పుడు బియ్యము 1 కిలో తీసుకున్నాను. ఈ 1 కిలో బియ్యానికి ఈ కప్పు కరివేపాకు తీసుకున్నాను. 4 పావు కప్పు అల్లం ముక్కలు తీసుకున్నాను. ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ కరివేపాకుని గ్రైండ్ చేసుకుందాము. ఈ అల్లం ముక్కలు వేస్తున్నాను. ఈ కరివేపాకులో ఈ వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కప్పు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నాను. పోపు గింజలు కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. పోపు గింజలు చిట్టపట్లాడుతున్నాయి. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని పెట్టుకున్నాను, వేస్తున్నాను. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసేస్తున్నాను. చూడండి, పోపులో కొంచెం వేయించుకుంటున్నాం. కరివేపాకు పేస్ట్ కొంచెం వేసాను కదా, ఇది కొంచెం వేయించుకుంటున్నాను. ఆ తర్వాత కాస్త 1 స్పూను ఇంగు వేస్తున్నాను. ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. పోపు వేగిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. 1కి 2 వాటర్ వేసుకోవాలండి. మీరు దేనితోనైనా ఏ కొలత ప్రకారంగానే ఏ బౌల్తోటైనా కూడా మీరు కొలుసుకున్న దాన్ని బట్టి వేసుకుంటున్నాను. నేను దీంతో వేస్తున్నాను. ఈ బౌల్ తోటి 2 బౌళ్ళు వాటర్ వేసుకున్నానండి. 1 బౌలు బియ్యం వేసుకుంటున్నాను. చూడండి, సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఈ వాటరు మరిగే వరకు మరిగించుకుందామండి. చూడండి, వాటర్ హీట్ ఎక్కాయి. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. చూడండి, మనం బియ్యం వేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు 3 విజిల్స్ రావాలండి. చూడండి, మనం పెట్టుకున్న కరివేపాకు రైస్ 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో.
చూడండి చక్కగా వచ్చేసింది. ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి కరివేపాకు రైస్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి. నేను చెప్పిన కొలతల ప్రకారంగా చేసుకున్నారంటే చూడండి చాలా బాగా వచ్చింది. దీనికి ఈ పచ్చి ఉల్లిపాయ వేసుకొని మనం సర్వ్ చేసుకున్నామంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చూడండి మీకు ఈ కొలతలతోటి చక్కగా మీరు పెట్టుకున్నారంటే అసలు అన్నము చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది. దీనిలో ఐరన్ ఉంది. మీరు పిల్లలకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా ఆరోగ్యవంతంగా ఉంటుందండి. ఈ కరివేపాకు అప్పుడప్పుడు మనకు దొరికినప్పుడల్లా కూడా ఇలా రైస్ చేసుకుంటే మనకి పిల్లలు తీసివేసే అవసరం లేకుండా తినేస్తారండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.